బ్రహ్మార్పణం. మాయ నుండి ఎన్ని చేసినా బ్రహ్మాన్ని సాధించలేవు. మాయ ఉన్నప్పుడు బహిర్ముఖంగా మనం ఉన్నప్పుడు భగవంతుడిని ఆత్మను తెలుసుకోవాలి అంటే ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా కూడా బ్రహ్మాన్ని సాధించలేవు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నీవు కానివి జ్ఞానంతో తెలుసుకుని నీవైన వాటిని జ్ఞానంతో అందుకోవడమే. నీవు కాని దాన్ని జ్ఞానంతో తెలుసుకుని వాటిని తొలగించుకుని ధ్యానంతో ఆ బ్రహ్మాన్ని అందుకోవాలి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. నీవు కాని దాన్ని జ్ఞానం ఎరిగి వదులుకో. నీవైన వస్తువుని ధ్యానంలో ధ్యానించి ఆ బ్రహ్మాన్ని పొందు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. వాటిని త్యజించక ఎన్ని చేసినా బ్రహ్మం శూన్యం. అన్నీ త్యజించి ఎన్ని కర్మలు చేసినా కర్తృత్వం శూన్యం. వాటిని వదిలిపెట్టకుండా నీ కర్మల్ని, నీ బాహ్యవాసల్ని నువ్వు వదలకుండా ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా కూడా అదంతా కర్మలు చేసినా కూడా కర్తృత్వం శూన్యం. వచ్చేదే కర్మ వస్తూనే ఉంటుంది, కర్తృత్వంగానే ఉంటుంది అని చెప్తున్నారు అక్కడ అమ్మ. కర్తృత్వం నీ కంటని స్థితికి నీవు చేరాలి. ఆ కర్తృత్వాన్ని ఏ కర్మ చేసినా కర్మ తిరిగి నీకు చేరని ప్రతి కర్మగా మారకుండా నీ స్థితిని నువ్వు చేరాలి. అంటే ఆత్మను తెలుసుకుని ఆత్మమూలం నుంచి కర్మ చేసేవు అంటే అక్కడ నిన్ను అంటదు, నిన్ను మళ్ళీ ఆ కర్మకి ప్రతి కర్మ రెడీ అవ్వదు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. స్థితికి నీవు చేరాలి. అన్ని స్థితులు నీలో అమర్చబడే ఉన్నాయి. అన్ని స్థితులు కూడా నీలోనే అమర్చబడి ఉన్నాయి. నీవు బాహ్య దృష్టితో ఉంటే తెలియదు. అంతర్దృష్టి వల్ల ఒక్కోటి తెలియబడి వాటిని చేరే యత్నం చేసే నీలో బ్రహ్మస్థితిని అందుకుంటావు. వాటిని వేరు చేసే యత్నం చేసి నీలో అమర్చబడిన బ్రహ్మస్థితిని అందుకుంటావు. బ్రహ్మస్థితి ఎప్పుడు మనలోనే ఉంది కనుక మనకి ఏదైతే అడ్డంగా నిలిచిందో, దేన్నైతే వదిలించుకోవాలో అటువంటి మనసుని దాటి, ఈ గుణాలను దాటి, భావనలను దాటి నీలో ఉన్న ఆత్మస్థితిని నువ్వు అందుకున్నావంటే బ్రహ్మీ స్థితిని అందుకుంటావు. అదే నీవై ఉన్న స్థితి, అదే నీలో ఉన్న పరమాత్మ స్థితి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. స్థితి నుండి జారినందున సాధన అవసరమయ్యింది. మళ్ళీ ఆ సాధన నుంచి జారేవు కనుక అక్కడ సాధన అవసరమయ్యింది. ప్రతివారు బ్రహ్మమే అయి ఉన్నను తమ స్థితిని తాము పొందే మార్గం ఒక్క తపనే. ప్రతి వారు కూడా బ్రహ్మానికి అర్హులే. ప్రతి వారిలోని ఆ పరమాత్మ స్థితి ఉంది కనుక అందరూ ఆ పరమాత్మను అందుకునే వాళ్ళే కనుక అక్కడ మనకి ఏది అడ్డుపడుతుంది? తమ స్థితిని తాము పొందే మార్గం ఒక్క తపనే. ఆ తపనతోటే మన లోపల తపన, ప్రేమ, త్యాగం 3 ఉన్నాయంటే అక్కడ మన స్థితిని మనం త్వరగా అందుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. అదే మార్గం అయి నీ స్థితిని నీకు అందిస్తుంది. అదే బ్రహ్మ మార్గం వైపు నడిపించి ఆ తపన, ప్రేమ, సహృదయం ఈ 3 బ్రహ్మాన్ని నీ సొంతంగా నువ్వు పొందవచ్చు. ఈ 3 అర్హత నీకు ఉండాలి అని చెప్తున్నారు అక్కడ. అందిస్తుంది. తపనలో భగవంతునిపై ప్రేమ కానీ స్వార్థం కానీ ఉండకూడదు. ఆ తపనలో భగవంతునిపై ప్రేమ కానీ స్వార్థం కానీ ఉండకూడదు. నిస్వార్థ ప్రేమకే బ్రహ్మం తెలియను. అటువంటి నిస్వార్థ ప్రేమ అంటే ప్రతిఫలం లేని ప్రేమ. ఎవరికైనా ఏదైనా చేసాము అంటే అక్కడ ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే ప్రేమ. ఆ ప్రేమతో మాత్రమే బ్రహ్మాన్ని ఎత్తుక్కోగలం, బ్రహ్మాన్ని అందుకోగలం అని చెప్తున్నారు అక్కడ. నిస్వార్థ ప్రేమ అవసరం అని తెలియజేస్తున్నారు అక్కడ. బ్రహ్మంను పొందుటకు అర్హత. ఇంద్రియాలు ఎంతసేపు ఇతరులని చింతింపజేస్తాయి. ఇంద్రియాలతోటి చూసేవు అంటే ఇతరులని అవి ఎంతసేపు చింతింపజేస్తాయి. సాధారణ వ్యక్తిని వాడి ప్రారంధం నడిపిస్తుంది. ఒక మామూలు మనిషిని వాడి ప్రారంధమే నడిపిస్తుంది. సాధకుణ్ణి బ్రహ్మం నడిపిస్తూ ఉంటే అతని యొక్క ప్రార్థనలు, వాసనలు మాత్రమే అడ్డు వస్తుంటాయి. సాధకుడిని సాధన చేసి నేను పరమాత్మను తెలుసుకోవాలనే తపనున్న వాడికి వాడి ప్రారంధం నడిపిస్తుంటే
ప్రారబ్ధ వాసనలు మాత్రమే అడ్డు వస్తుంటాయి. వాటిని అధిగమించి అతనికి మిగిలి ఉన్న లక్ష్యం, అతను అధిగమించటమే ఆ సాధకుడికి మిగిలి ఉన్న లక్ష్యం. వాటిని అధిగమించి బ్రహ్మ స్థిరత్వం వస్తే అతడు అంతటా బ్రహ్మాన్నే కాంచగలుగుతాడు. వాటిని తొలగించుకుని, మనసుని దాటి, గుణాలను దాటి అన్నిటిని తొలగించుకుని తాను పరమాత్మననే అనుభవాన్ని పొందాడు అంటే అక్కడ అంతటా ఆ బ్రహ్మాన్నే కాంచగలుగుతాడు. దానివల్ల అడ్డగించే ప్రారబ్ధ వాసనలు కూడా బలం తగ్గి నశించిపోతాయి. అలా అడ్డగించి తన స్థితిలో తాను నిల్చున్నాడంటే అక్కడ ప్రారబ్ధ వాసనలు, జీవితం ఉన్నంతసేపు ప్రారబ్ధం ఉంటుంది కాబట్టి ఆ వాసనలు కూడా అతన్నేమి అడ్డగించలేవు. అవి వాటి బలం తగ్గుతుంది అని చెప్తున్నారమ్మ అక్కడ. నశించిపోతాయి. అప్పుడు అంతటా ఉన్న బ్రహ్మమే నడిపిస్తుంది. ప్రయాణించిన కొద్దీ ప్రారబ్ధం బలహీనపడి వాసనలు కూడా బలం తగ్గి నశించిపోతాయి. ఆ వాసనలన్నీ కూడా నశించిపోతాయి. నువ్వు ఆత్మ వైపు ఎంతసేపు ధ్యానం ధ్యాసలో మిగిలి ఉన్నావు అంటే అవన్నీ అలా నశించవచ్చు అని చెప్తున్నారు అక్కడ అమ్మ. అప్పుడు అంతటా ఉన్న బ్రహ్మమే నడిపిస్తుంది. అక్కడ మళ్ళీ మన ప్రత్యేకత ఏమీ అవసరం లేదు. మన జీవ లక్షణాలతోటి మనం ఏదీ చేయలేము. అక్కడ కూడా ఆ అంతటా ఉన్న బ్రహ్మమే నడిపిస్తుంది. ప్రయాణించిన కొద్దీ ప్రారబ్ధం బలహీనపడి వాసనలు మిగులుతాయి. ఈ ఆత్మ ప్రయాణం జరిగే కొద్దీ ప్రారబ్ధం నశిస్తుంది. ఆ వాసనలు నశించి బ్రహ్మస్థిరత్వం ఏర్పడుతుంది అని తెలియజేస్తున్నారమ్మ అక్కడ. మరికొంత సాగిన తర్వాత అంతటా బ్రహ్మాన్ని దర్శించుట వలన ఆ ప్రభావం కూడా నశించిపోతుంది. మరికొంత సాధన జరిగాక అంతటా ఉన్న బ్రహ్మాన్ని చూస్తున్నాం కనుక ఆ మిగిలి ఉన్న వాసనలు కూడా నశింపబడతాయి అని చెప్తున్నారమ్మ అక్కడ. మనసు ఆత్మల ఐక్యమే ముక్తి. మనసు ఆత్మల ఐక్యమే, జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే ఈ జీవలక్షణాలను తొలగించి జీవ మనసుని వదిలి దాటి పరమాత్మగా లయం అవటమే మనసు ఆత్మల ఐక్యం అని చెప్తున్నారమ్మ అక్కడ. ఆత్మ పరమాత్మల ఐక్యమే మోక్షం. ఆత్మ పరమాత్మల ఐక్యం, ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి ఎదగటమే మోక్షస్థితి అని తెలియజేస్తున్నారమ్మ. పొందడానికి ఒక అర్హత, ముక్తిని పొంది జీవిస్తున్న వాడికి మోక్షం గ్యారంటీ. మోక్షం పొందడానికి ఒక అర్హత అంటే నువ్వు ఆత్మస్థితుడిపై యథార్థంగా, నిశ్చలంగా, నిర్మలంగా నిలబడి ఆత్మస్థితిని అందుకున్నావు అంటే అక్కడ మోక్షాన్ని పొందడానికి అది ఒక అర్హత. అనిసి తన స్వరూపస్థితిని నిలిచినవాడు ముక్తుడు. అన్ని భావాలని వదిలేసి తన స్వరూపస్థితిని, తన స్వరూపంలో తన నిర్మలంగా నిలబడి ఇటు కదలికలేని స్థితిని అందుకున్నాడు అంటే ఆ ఆత్మస్థితిలో అలా స్థిరమైన స్థితే మోక్ష స్థితి అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఆ మనోమౌనంలో హాయిగా అలా స్థిరపడటమే మోక్ష స్థితి అని తెలియజేస్తున్నారు. మోక్షము పొంది దేహ సమయం అయ్యే వరకు దేహంలో నటిస్తూ ఉంటాడు. మోక్షం పొందిన వ్యక్తి, జీవన్ముక్తిని పొందిన వ్యక్తి, మోక్షం అంటే బ్రతికొండ వచ్చిన మోక్షాన్ని జీవన్ముక్తి అని తెలియజేస్తారమ్మ. ఆ జీవన్ముక్తుడు బ్రతికొండగానే జీవితంలో నటిస్తాడు. లోపలికి ఆంతర్యంలోకి తీసుకోకుండా ఈ దేహ పాత్రతో నటించి ఈ దేహం పడే వరకు కూడా జీవిస్తాడు. దేహ ప్రారంధం అయ్యేదాకా అలా నటిస్తాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. భావం కలిగితే ప్రయాణంలో అడ్డంకులు ఏర్పడతాయి. మళ్ళీ అక్కడ భావం ఏమాత్రం చిన్నగా భావన కదిలినా కూడా మళ్ళీ ఆ ఆత్మ ప్రయాణంలో అడ్డంకులు ఏర్పడతాయి అని చెప్తున్నారు. భావం లేని బ్రహ్మం శూన్యంలో ప్రయాణిస్తాడు. భావన కూడా రాని పూర్తి బ్రహ్మస్థితిలో అక్కడ శూన్యంలో విహరిస్తాడు. శూన్యంలో ప్రయాణిస్తాడు, మౌనంతో ఉంటాడు. కావున ఏ అడ్డంకులు ఉండవు. బాహ్య దృష్టితో చూసేదంతా కూడా ఇతరుల మనోదృష్టి. కావున అంతర్ముఖం ఉంది ఖాళీ అయ్యే అర్థం విలువ తెలుసుకుని ఖాళీని చూడడంతో బ్రహ్మంగా గోచరిస్తాడు.
ఆ కళి యొక్క విలువ, తానే చైతన్యంగా నిలబడ్డాడు కనుక ఆ కళి చైతన్యం యొక్క విలువ అర్థమై తానే బ్రహ్మంగా గోచరిస్తాడు అని చెప్తున్నారమ్మ. బ్రహ్మార్పణం. జగమంతా బ్రహ్మము, జడములన్నీ బ్రహ్మము, దేహము బ్రహ్మము, సర్వము కేవలం బ్రహ్మమే. అనంతాత్మ బ్రహ్మము, పరమానందము బ్రహ్మము, పరమజ్ఞానము బ్రహ్మము, సర్వము కేవలం బ్రహ్మమే. సర్వములోని ఉన్నది కేవలం బ్రహ్మం మాత్రమే. అనంతాత్మ బ్రహ్మమే అని అన్నీ బ్రహ్మలోనివే అని తెలియజేస్తున్నారమ్మా. జగమంతా బ్రహ్మము, జడములన్నీ బ్రహ్మము, దేహము బ్రహ్మము, సర్వము కేవలం బ్రహ్మమే. ఈ సృష్టిలో ప్రతిదీ కూడా, ప్రతిదీ చిన్న విషయం కూడా అంతా బ్రహ్మమే అని తెలియజేస్తున్నారు. మీకు తెలిసినా తెలియకపోయినా పరమానందము బ్రహ్మమే, పరమజ్ఞానము బ్రహ్మమే, సర్వము కేవలం బ్రహ్మమే. అంతా బ్రహ్మంలో ఉందే, సర్వము బ్రహ్మమే అని తెలియజేస్తున్నారమ్మ. అక్కడ సర్వము, సర్వ విషయాలు, సర్వ వాసనలు అన్నీ కూడా బ్రహ్మానికి ఆధారమై ఉన్నవే. వీటిలన్నిటికీ కూడా ఆధారమైంది ఆ బ్రహ్మమే అని చెప్తున్నారమ్మ. అక్కడ లోకం కేవలం బ్రహ్మము, రుచి బ్రహ్మం, చిత్తం కేవలం బ్రహ్మము, సర్వము కేవలం బ్రహ్మమే. సర్వం కూడా బ్రహ్మమే అని తెలియజేస్తారమ్మ. అక్కడ మోక్షము కేవలం బ్రహ్మమే, మోక్షస్థితి కూడా కేవలం బ్రహ్మమే. బ్రహ్మం కేవలం సత్సిత్ సుఖము బ్రహ్మమే, ఆనందము బ్రహ్మమే, సర్వత్ర ప్రియమైన రూపము ఉన్నది బ్రహ్మము, సర్వము కేవలం బ్రహ్మము. బ్రహ్మము విస్తృత మౌనమగు ఆత్మ బ్రహ్మము, దినము బ్రహ్మము, సర్వము కేవలం బ్రహ్మము. ప్రపంచాన్ని బ్రహ్మము యొక్క నైపుణ్యముగాను, ప్రకృతిని బ్రహ్మము యొక్క శక్తిగాను, మన యొక్క దేహమును బ్రహ్మము యొక్క సాకారముగాను భావించవలెను. ప్రపంచాన్ని బ్రహ్మము యొక్క నైపుణ్యంగాను అంటే ఆ భగవంతుడే చిత్రించాడు, ఆ భగవంతుడే సృష్టించాడు కనుక ఆ బ్రహ్మం యొక్క నైపుణ్యం అని తెలుపుతున్నారు అమ్మ. అక్కడ ఈ ప్రపంచం అంతా కూడా ఆ బ్రహ్మంగానే, ఆ బ్రహ్మం చేతే సృష్టింపబడింది. మళ్ళీ ఆ సృష్టికి అంతటి కూడా ఆధారం ఆ బ్రహ్మమే. అందుకనక ప్రపంచాన్ని బ్రహ్మ నైపుణ్య ప్రకృతిగాను, బ్రహ్మము యొక్క శక్తిగాను, మళ్ళీ ఆ బ్రహ్మం ఈ ప్రపంచానికి అంతటికి ఆధారమై నడిపించేది బ్రహ్మం యొక్క శక్తిగాను, మన యొక్క దేహమును బ్రహ్మము యొక్క సాకారముగాను భావించవలెను. మన యొక్క దేహాన్ని సాకారంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మం యొక్క సాకార రూపంగా భావించవలెను. ఎందుకంటే అవ్యక్తం నుండి వ్యక్తమైనట్లు చూడాలి కానీ అవ్యక్తాన్ని మరిచి వ్యక్తత్వాన్ని మాత్రమే గ్రహిస్తే అది బంధకారం అవుతుంది. ఎందుకంటే అవ్యక్త స్థితి భగవంతుడు కనుక అవ్యక్తాన్ని మరిచి వ్యక్తత్వాన్ని మాత్రమే గ్రహిస్తే, ఈ వ్యక్తమైన దాన్ని మాత్రమే గ్రహిస్తే అది బంధకారం అవుతుంది. మళ్ళీ అది కూడా బంధింపబడుతుంది అని తెలియజేస్తున్నారన్నమాట. ఈ వ్యక్తమైనదంతా బంధమే కాబట్టి ఆ వ్యక్తమైన దాన్నే పట్టుకున్నామంటే అవ్యక్తంగా ఉన్నవాడిని తెలుసుకోలేదు అంటే అక్కడ ఈ వ్యక్తమైనది ప్రతిదీ కూడా బంధమే అని తెలియజేస్తున్నారు, బంధకారం అని చెప్తున్నారు అమ్మ. అక్కడ నీలోని బ్రహ్మాన్ని అంతటా ఉన్న బ్రహ్మంగా విస్మరించిన వాడై బాహ్యనేత్రాలతో ప్రపంచంలోని సంచలత్వాన్ని గ్రహించిన వాడై అందులో కొట్టుకుపోవడం జరుగుతోంది. నీలోని బ్రహ్మాన్ని విస్మరించిన వాడై, మనలో ఉన్న పరమాత్మని మనం అందుకోలేకపోయాం కనుక, విస్మరించడం అంటే తెలుసుకోలేకపోయాం కనుక ఆ బ్రహ్మత్వాన్ని, బాహ్యాన్ని అంతటా ఉన్న బ్రహ్మను విస్మరించిన వాడై బాహ్యనేత్రాలతో ప్రపంచంలో పంచతత్వాన్ని గ్రహించిన వాడై, బాహ్యనేత్రాలతోటి ప్రపంచంలో సంచలతత్వాన్ని గ్రహించిన వాడై అందులో కొట్టుకుపోవడం జరుగుతుంది. ఈ ప్రపంచంలో సంచలతత్వంలో నిలబడిపోయాము అంటే అక్కడ ఆ బాహ్యంలోనే అలా కొట్టుకుపోవటం, జన్మల పరంపర అలా తిరుగుతూ ఉంటాడు అని చెప్తున్నారన్నమాట. కావున ప్రతిదీ బ్రహ్మ మూలాధారంతో దేని పని అది చేస్తుందని గుర్తించాలి.
ప్రతిదీ ఈ బాహ్యంలో ఏంటి బయట ఏంటి ప్రపంచం అంతా జరిగేదంతా కూడా ఆ బాహ్య మూలం నుంచే, ఆ బ్రహ్మ మూలం నుంచే ఏది చేసినా ఏది జరిగినా ఆ బ్రహ్మ మూల పదార్థం నుంచే జరుగుతుందని గుర్తించిన వాడు మాత్రమే ప్రకృతిగా పంచభూతాలు కానీ ఋతువులు కానీ జీవజాలం కానీ ఆ ఒక్క బ్రహ్మాధారంతోనే నేటి ధర్మాన్ని అవి నిర్వర్తిస్తున్నాయి అని అర్థం చేసుకున్నవాడు మాత్రమే జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడు, జ్ఞానాన్ని తెలుసుకుంటాడు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ప్రతి నడత, ప్రతి జీవి యొక్క జీవత్వ లక్షణాలు, ఈ సృష్టి అంతా కూడా ఆ బ్రహ్మ ఆధారంతో నడుస్తుందని గ్రహించిన వాడు మాత్రమే బ్రహ్మ వైపు తిరుగుతాడు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. వర్ణాలు వేరైనా బ్రహ్మం మాత్రం ఒక్కటే, కులాలు వేరైనా వర్ణాలు వేరైనా మనుషులంతా ఒక్కటే. ఆ అందులో అన్నిటిలో కూడా ఆ బ్రహ్మమే ఉంది అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఒకటే అంటే కొన్ని జంతుజాలం, కొన్ని పక్షుజాలం, మరికొన్ని వృక్షజాలం, కొంత మనుష్య జాతి ఇలా భిన్నంగా కనిపించిన ఏకత్వంగా ఉన్నది మాత్రం ఒక్కటే బ్రహ్మం. అందరిలోని ఉన్న స్థితి ఆ పరమాత్మ స్థితి, అందరిలోని అదే స్థితి ఉంది కాబట్టి అది మాత్రం అంతటా ఒక్కటే, అనంతంగా ఉన్నవాడు వాడే అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఏకత్వంగా ఉన్నది మాత్రం ఒక్కటే బ్రహ్మం. ఏ ఆధారం లేని అనుభవం ఎవరికీ అర్థం కాదు. ఏ ఆధారం లేని అనుభవం అంటే ఆ పరమాత్మని జ్ఞానం తెలుసుకుని ధ్యానం చేసి లోపల సాక్షిగా మనకు ఆధారంగా దొరికినప్పుడు మాత్రమే అక్కడ జ్ఞానం అర్థమవుతుంది అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. అనుభవం ఏ ఆధారం లేనిదే పట్టుకుని నువ్వు ధ్యానం చేసినా ఏం చేసినా గాలి కొట్టుకుపోతుంది. ఆ అనుభవ జ్ఞానాన్ని ఒక గురువు ద్వారా తెలుసుకుని ధ్యానింతే మాత్రమే అది అర్థమవుతుంది, అనుభవానికి అందుతుంది అని తెలియజేస్తున్నారు అమ్మ. అనుభవం జోడించనిది ఏ ఆధారము ఎవరికి అర్థం కాదు. అనుభవం అయితే కానీ ఎవరికి అర్థం కాదు అని చెప్తున్నారు. వేదాలు, ఉపనిషత్తులు ఆధారాలు, బ్రహ్మానుభవం అలాగే భగవద్గీత ఆధారం. బ్రహ్మానుభవం ఎందుకంటే నిర్గుణానికి చరిత్ర ఉండదు, అనుభవసారమే. నిర్గుణానికి చరిత్ర ఉండదు, అక్కడ రూపం కానీ రంగు కానీ ఏది నిరాకారం కనుక ఏది ఉండదు అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. ఏమీ లేనిది నిర్గుణతత్వం, అదే అనుభవసారం మాత్రమే, అది అనుభవానికి మాత్రమే అందుతుందని చెప్తున్నారు అమ్మ అక్కడ. అనుభవసారమే. నిరాకారుని యొక్క చరిత్ర, ఆకారం లేని వాడి చరిత్రలు ఏమి ఉంటాయి? నిరాకారం లేని చరిత్ర, ఆకారాలు లేని చరిత్ర ఏమి ఉంటాయి? ఆ నిరాకారుణ్ణి తెలుసుకున్న సాధకుని యొక్క అనుభవమే ఆయన చరిత్ర. ఆ నిరాకారుణ్ణి అర్థం చేసుకుని అనుభవానికి అందించుకుని అనుభవించి వాడి చరిత్రే ఆ నిరాకారుడి చరిత్ర అని తెలియజేస్తున్నారు. ఆ సాధకుడు అనుభవానికి వచ్చింది మాత్రమే నిర్గుణ నిరాకార చరిత్ర అని చెప్తున్నారు అమ్మ అక్కడ. నిర్గుణ బ్రహ్మానిదే, ఎందుకంటే ఆయన సర్వసాక్షి. ప్రతి సాధకుడు ఇక్కడ ఉండగానే ఆ సాక్షిత్వాన్ని అలవరుచుకోవాలి. ఆయన నిర్గుణ నిరాకార సాక్షిత్వ అనుభవం, సాక్షిగా మాత్రమే ఉంటాడు. ఒక రూపానికి, ఒక ప్రదేశానికి, దానికి అందని వాడు గనక, సాక్షితత్వం గనక ఆ నిర్గుణ స్వరూపంలో మాత్రమే అనుభవానికి అందించుకోవాలి. అది అనుభవానికి మాత్రమే తెలియబడుతుంది అని చెప్తున్నారు అన్నమాట. అలవరుచుకోవాలి. అప్పుడే మరణించాక అంతటా ఉన్న సాక్షిలో కలిసిపోగలం. అప్పుడు మరణం ఎప్పుడు సంసిద్ధమైనప్పటికీ కూడా ఎక్కడికి పోతాం మనం? మరణించి అంతటా ఉన్న ఆ పరమాత్మ స్థితిలోనే, ఆ నిర్గుణతత్వంలోనే మిగిలిపోతాం కనుక అప్పుడు మరణ భయం పోతుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. కలిసిపోగలం. సృష్టి యొక్క స్థితిగతులను చెలిస్తే సాక్షి లేడు. సృష్టితోటి మళ్ళీ స్థితిగతుల్లో చెలిస్తే అక్కడ సాక్షిభూతుడు లేడు. సాక్షి కానిదే మోక్షం రాదు. అక్కడ మళ్ళీ నువ్వు సాక్షిగా లేవు. ఆ స్థితిగతులకి వాటికి ఈ సృష్టి యొక్క మాయకి చెలించేవంటే అక్కడ సాక్షి సత్వంగా నిలబడలేదు. ఆ సాక్షిగా నిలబడినప్పుడు మాత్రమే నీకు మోక్షం రాదు. నిలబడితేనే మోక్షం వస్తుంది, లేకపోతే లేదని చెప్తున్నారు అమ్మ అక్కడ. కావున ప్రపంచాన్ని ప్రపంచంగా చూసి చలించక బ్రహ్మము యొక్క పాత్రలుగా భావించాలి. ప్రపంచాన్ని ప్రపంచంగా, జడంగా,
ఆ బ్రహ్మం యొక్క పాత్రగా తెలుసుకుని అనుభవంలో పెట్టుకోవాలి అని చెప్తున్నారమ్మ అక్కడ. నీవు శుద్ధ బ్రహ్మమైపోయావు కావున ఇతరులను బాహ్యంలో దేనినైనా నిరాకార బ్రహ్మముగా భావించాలి. ఇతర వస్తువుల్లో కానీ మనుషుల్లో కానీ దేన్నైనా ఏది చూసినా నిరాకార బ్రహ్మముగా భావించాలి. అందరినీ ఆ పరమాత్మ స్వరూపంగానే భావించాలని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఒక రూపంగా కానీ గుణాలు కానీ భావిస్తే ఆ యొక్క దృష్టి వల్ల బంధం ఏర్పడుతుంది. మళ్ళీ ఒక రూపంగా కానీ ఒక స్థితిగా కానీ. బ్రహ్మార్పణం తల్లి. కాలం వృధా. ఇక్కడ అజ్ఞానంతో భ్రమతో మరణించడం వల్ల అదే భ్రమలో జన్మెత్తడం జరుగుతుంది. అలా కాలం వృధా అయిపోతుంది అని తెలుపుతున్నారమ్మ అక్కడ. కాలం వృధా. ఇక్కడ అజ్ఞానంతో భ్రమతో మరణించడం వల్ల అదే బ్రహ్మంతో జన్మెత్తడం జరుగుతుంది. అదే కాలచక్రంలో ఈ అజ్ఞానాన్ని వేడకుండా ఆ జన్మల పరంపరలో అలా తిరుగుతూ జన్మలెత్తడం జరుగుతుంది. ప్రతి మనిషి తన జీవితాన్ని నిజమని భ్రమించి దానికై తనను తాను పణంగా పెట్టి భవిష్యత్తుని జన్మలమయం చేసుకుంటున్నాడు. ప్రతి జీవి కూడా తన జన్మే నిజమని భ్రమించి దానికై తనని తాను పణంగా పెట్టి భవిష్యత్తుని జన్మలమయం చేసుకుంటున్నాడు. అంటే ఈ మాయే నిజం అనుకుని ఇదంతా ఈ బాహ్య దృష్టి అంతా నిజమని జన్మల పరంపరలో ఇదే నిజమని నమ్మి ఆ జన్మల పరంపరలో తిరుగుతూ ఉన్నాడు, కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు, జన్మలమయం చేసుకుంటున్నాడు. కానీ అది తీసివేసిన సినిమా వంటిది. అటువంటి సినిమా నీ జీవిత తెరపైన వేయబడుతోంది. దానికి నీవు మాటల్ని పలుకుతున్నావు. నీ తెచ్చుకున్న కాలచక్రం అంతా, నీ ప్రారంభం అంతా కూడా తీసేసిన సినిమా వంటిది. ఆ సినిమాకి నువ్వు మాటలు చెప్తున్నావు అంతే. నీ మాటలు దానికి నీవు మాటల్ని పలుకుతున్నావు, అంతకు మించి ఏమీ లేదు. గతంలో రాయబడిన రాత ఒక మోగ సినిమా వంటిది. గతంలో నీ విధికి సంబంధించి నువ్వు తెచ్చుకున్న రాత, నువ్వు అనుభవించేది, నువ్వు తెచ్చుకున్న రాత ఒక మోగ సినిమా వంటిది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. కంటిది. దానికి నీవు స్పందిస్తున్నావు. దీన్ని గ్రహించి జరిగిపోయిన దానికే కదా అన్ని మాటల్ని తేలిగ్గా మాట్లాడడమే. దానికై అహంతో రగిలిపోతే నీవు ఎప్పటికీ బ్రహ్మ జీవితానికై వరంగా ప్రాప్తించిన కాలాన్ని వృధా చేసుకున్నట్లే. బ్రహ్మాన్ని అందుకుని ఆత్మస్థిరత్వాన్ని పలికే జన్మ ఇది. ఆ జన్మని నువ్వు అలా అహంకారంతో రగిలిపోయావంటే ఎప్పటికీ నీ జన్మ వృధా. ఆ వృధా జరిగినట్టే అక్కడ జన్మ అని చెప్తున్నారమ్మ అక్కడ. గత రాతకి ఇప్పుడు నీవు ఇలా మాట్లాడినా అది గడిచిపోతుంది. కానీ ఈ మాటల్లోనే ఇప్పటి జన్మకి మార్గం దాగి ఉంది. గత జన్మలో తెచ్చుకుందేదో ఇప్పుడు కాలానుగుణంగా జరిగిపోతుంది. కానీ మళ్ళీ జన్మకి ఇప్పుడు మళ్ళీ మార్గం ఏర్పడుతుంది. నీ మాటల ద్వారా, చేతల ద్వారా, మనసు ద్వారా మళ్ళీ మార్గాన్ని వేసుకుంటున్నావు అని చెప్తున్నారు అక్కడ. గతాన్ని చూసి నువ్వు స్పందిస్తున్నావు. ఆ స్పందనలో గల సంస్కారం రేపటికి మార్గంగా మారుతోంది. భవిష్యత్తుని చూసి నువ్వు స్పందిస్తున్నావు. ఆ స్పందనతోటే, ఆ ఘర్షణతోటే మరో జన్మకి మళ్ళీ మార్గాన్ని వేసుకుంటున్నావు అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఆంతర్యంలో కాలాతీతుడివై ఉండాలి. నీ స్వరూపంతో నీవు హాయిగా ఎల్లవేళలా ఆనందంగా ఈ కాలానికి, ఈ గుణాలకి, ఈ మనసులకి, ఇట్లన్నిటికీ కూడా అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ పరమాత్మ స్థితిని అందుకోగలవు, చేరగలవు. నీ జన్మను నువ్వు ధన్యం చేసుకోగలవు అని చెప్తున్నారు అక్కడ అమ్మ. అప్పుడే కాలం ఆదా అవుతుంది. లోపల మౌనాన్ని పోగొట్టుకొని వృధా అయ్యే గతానికి నీవు బ్రహ్మశక్తిని పెట్టేస్తే కాలం వృధా అవుతుంది. ఎప్పుడు కాలం వృధా అవుతుంది? నీ మౌనస్థితిని నువ్వు విడిసి ఆత్మస్థితిని చేజార్చుకుని ఉన్నావంటే అక్కడ నీ కాలం మళ్ళీ వృధా అవుతుంది. ఆత్మతోటి ఆ మౌనంలో హాయిగా అలా పరమాత్మ స్థితిలో నిలబడ్డావంటే బ్రహ్మశక్తిని కాలంలో నిలబడ్డావంటే నీ జన్మకు పరమార్థం దొరుకుతుంది. నీ జన్మ ఉద్ధరింపబడుతుంది అని తెలియజేస్తున్నారమ్మ. ఆ కాలం అలా వృధా చేసుకోవద్దు. బ్రహ్మశక్తిని, బ్రహ్మాన్ని అనుభవించండి, బ్రహ్మాన్ని తెలుసుకోండి అని చెప్తున్నారమ్మ అక్కడ.
సాధకుని లోపల ఎట్టి కదలికలు మిగలకూడదు. మళ్ళీ అక్కడ సాధకుని లోపల ఏ కదలికలు, మనసు కదలికలు కానీ, బాహ్య కదలికలు కానీ, ప్రకృతిని చూసి కానీ ఎటువంటి కదలికలు మిగలకూడదు. సాధకుని లోపల ఎట్టి బంధము మిగలరాదు. ఆ సాధనలో ఉన్న వ్యక్తికి ఏ బంధాలు, బంధుత్వాలు ఏవి కూడా మిగలరాదు. గుణాలు కానీ, భావం కానీ మిగిలితే మాయ వదలదు. మీ గుణాలు కానీ మళ్ళీ భావంలో కానీ మిగిలింది అంటే అక్కడ మళ్ళీ మాయతో ఉన్నట్టే, మాయ నిన్ను వదలదు. గుణ నిర్మూలనే ముఖ్యం. తర్వాత శుద్ధమైన భావం, నీలోని బ్రహ్మం ఐక్యం అవ్వటం ముఖ్యం. శుద్ధమైన భావం నీలోని బ్రహ్మంతో ఐక్యం అవ్వడం ముఖ్యం అని చెప్తున్నారు అక్కడ. అప్పుడే నీవు సంపూర్ణ బ్రహ్మం కాగలవు. అప్పుడు మాత్రమే నువ్వు సంపూర్ణ బ్రహ్మంగా మిగలగలవు అని చెప్తున్నారు అక్కడ. బ్రహ్మాన్ని బంధంలో ముంచేస్తాయి. గుణం భావాన్ని పట్టుకుంటుంది. గుణం ఉందంటే అక్కడ ఆ బ్రహ్మాన్ని మళ్ళీ బంధంలో నిలుపుతాయి. చిన్న కదలికి వచ్చినా దానివల్ల ఒక ప్రభావితం చేయండి. చివరికి నీలోని బ్రహ్మం బంధంలో ముంచేస్తాయి. గుణం భావాన్ని పట్టుకుంటుంది. భావం లోకాన్ని పట్టుకుని కాలానికి సిక్కుకుంటుంది. చివరికి బ్రహ్మం నష్టపోతుంది. అందువల్లే గుణాతీతం కావాలి. అప్పుడు భావాతీతం కాగలడు. లోకంతో కలిస్తే భావాన్ని నీవు దూరం పెట్టినప్పుడు లోకంలో అన్నింటినీ వదిలేసినట్లు అప్పుడు కాలం నిన్ను ఏ భావం మిగిలి ఉందని జన్మలకి తీసుకువెళ్తుంది. భావాన్ని, లోపల ఉన్న భావాన్ని, గుణాన్ని అన్నిటినీ త్యజించినప్పుడు మాత్రమే, గుణరహితం అయినప్పుడు మాత్రమే నువ్వు బ్రహ్మంగా కాలాన్ని వృధా చేసుకోకుండా మిగలగలవు. చిన్న భావనలో ఉన్నా కూడా, చిన్న భావన ఉన్నా అక్కడ మళ్ళీ గుణాల వైపు బంధిస్తుంది అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. మనసుల్ని మనల్ని మనం సచ్చిదానంద స్వరూపులుగా భావించాలి. సత్ అంటే సృష్టికి అతీతంగా ఉన్న బ్రహ్మము. మనల్ని మనం సచ్చిదానంద స్వరూపులుగా భావించాలి. సత్ అంటే సృష్టికి అతీతంగా ఉన్న బ్రహ్మము. చిత్ అంటే సృష్టిగా ఉన్న బ్రహ్మము. చిత్ అంటే మళ్ళీ సృష్టిలో వ్యక్తమైన బ్రహ్మము. ఆనంద స్వరూపం అంటే ప్రతి జీవిలో గల బ్రహ్మము, ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో గల ఆత్మ ఆనంద స్వరూపం. అలా ఆనంద స్వరూపంగా, ఆనందంగా ఎవరి స్థితిని వాళ్ళు మిగలాలి, ఎవరి స్థితిని వాళ్ళు కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ పరమాత్మ స్థితిలో నిలబడగలం అని చెప్తున్నారు అమ్మ అక్కడ. సత్తు, చిత్తు, ఆనంద స్వరూపుడు. అతడే సచ్చిదానంద స్వరూపం. మనలో గల ఆత్మ ఆనంద స్వరూపాన్ని అంటుకున్న సుఖదక్కు హేతులనట్టి మనసుగా ఉంటే అన్నీ తగులుకుంటాయి. కావున నీవు సచ్చిదానంద స్వరూపుడవు. సుఖ దుఃఖాలకి అన్నిటికీ అతీతంగా ఉన్నావంటే అప్పుడు మాత్రమే నువ్వు సచ్చిదానంద స్వరూపుడవి. బ్రహ్మమే నేనని అహం నేను ఎల్లవేళ ఆక్రమిద్దామనే చూస్తుంటుంది. ఆ బ్రహ్మమే నేనుగా సర్వంగా ఎల్లవేళలా నిలబడాలి. ఈ అహం నేను వచ్చిందంటే మళ్ళీ సర్వాన్ని మాయలో ముంచడానికి ఆక్రమణ చేస్తుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. బ్రహ్మయోగాన్ని తన ఆక్రమణలో ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. బ్రహ్మయోగాన్ని తన ఆక్రమణతో అంటే మాయ ఆక్రమణతో ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు అమ్మ అక్కడ. చిన్న మాయ వచ్చిందంటే బ్రహ్మాన్ని అంతటినీ కూడా ప్రభావితం చేస్తుంది అని తెలియజేస్తున్నారు అమ్మ అక్కడ. దానిని అంతర్యంలో ఎవరికి వారు గమనించుకోవాలి. ఈ సాధనలో ఉన్న ప్రతి మనిషి కూడా దాన్ని అంతర్యంలో, చిన్న మాయ వచ్చిందా, ఏ నెలకు వచ్చింది, ఎక్కడ నిలబడ్డాం, ఎలా ఉన్నాం, సంపూర్ణంగా పరమాత్మగా ఉన్నామా లేదా అని ఎవరికి వాళ్ళే గమనించుకోవాలి అని చెప్తున్నారు అమ్మ అక్కడ. గోదావరి సముద్రంలో కలిసిన చోట ఆ నీటిని ఎలా వేరు చేయాలో ఆత్మ మనసు కలిసిపోయి ఉంటూ ఆత్మని డామినేట్ చేసే సందర్భం వస్తూ ఉంటుంది. గోదావరిలో ఈ చిన్న చిన్న పీలికలన్నీ సముద్రంలో కలిసిన చోట అలా జరిగినట్టు ఆత్మలో ఈ మళ్ళీ మనసు భావాలు కలిసి ఆత్మనే డామినేట్ చేసే సందర్భం వస్తూ ఉంటుంది. అంటే ఆత్మనే వెనక్కి తిప్పి బలమైన ఈ సంస్కారాలు వస్తూ ఉంటాయి. దానిని ఒక బ్రహ్మార్పణచే రక్షించగలడు. ఆ బ్రహ్మంతో బ్రహ్మ దృఢత్వంతో మాత్రమే వాటిని రక్షించగలడు. బ్రహ్మధ్యానం లేకుంటే దృఢత్వం రాదు. అప్పుడు మాయ మూసిన
పసిగట్టలేము. ఆ బ్రహ్మ దృఢత్వం, లోపల నేను బ్రహ్మాననే స్థిరతత్వం, ఆ బ్రహ్మాననే స్థిరనిశ్చయం ఎల్లవేళ ఆ భావంలో ఉంటే మాత్రమే ఆ వచ్చిన మాయని వెనక్కి పెంపగలం, మళ్ళీ పరమాత్మగా నిలబడగలం అని చెప్తున్నారు అమ్మ అక్కడ. ఎటు చూసినా ఎక్కడ చూసినా అంతటా అలా నిలబడగలిగేవంటే ఎక్కడెక్కడ చూసినా కూడా ఆ బ్రహ్మమే గోచరిస్తుంది. ఎటు చూసినా బ్రహ్మ వల్ల సత్యం మరుగున పడి సంసారమే గోచరిస్తుంది. మళ్ళీ అక్కడ బ్రహ్మ వచ్చిందంటే మళ్ళీ ఆ సత్యం మరుగున పడి మళ్ళీ సంసారమే గోచరిస్తుంది. నీవు ఎల్లవేళ్ళ ఆత్మజేసలో అనంతుడుగా అనంతంగా ఎల్లవేళ్ళ ఏకదాటిగా ధ్యానంతో ధ్యాసతోటి నిధి ధ్యాసలతో ఉన్నావంటే ఎటు చూసినా బ్రహ్మమే గోచరిస్తుంది. మాయకు చొరబడ్డావు అంటే మళ్ళీ